ఆ పార్లమెంట్ స్థానంలో రాజకీయాలను అంచనా వేయడం అంత సులువు కాదు. అందుకే అక్కడి రాజకీయాల్లో ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానంతో పాటు దీని పరిధిలోని 7 అసెంబ్లీలను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు మరోసారి అదే టార్గెట్ గా అడుగులు వేస్తోంది. అయితే ఫ్యాన్ పార్టీకి ధీటుగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. జగన్ కు ఝలక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఇక అక్కడ పాగా వేసేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. దీంతో ముక్కోన యుద్దం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీలో సిట్టింగ్లందరికీ మళ్లీ టికెట్ ఖాయమా? టీడీపీ నుంచి బరిలో నిలవబోయేది ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీటు గెలిచి ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టాలని యోచిస్తున్న టీడీపీ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండే రాజంపేట వైసీపీ ఆవిర్భావం తర్వాత ఫ్యాన్ పార్టీ సొంతమైంది. రాజంపేట పార్లమెంటుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది. ఈసారి మాత్రం అంతకు మించి అనిపించేలా ఉంది సీన్. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. రాజంపేట లోక్సభ స్థానంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ తరపున మళ్లీ ఆయనే బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలాంటి ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. దీంతో ప్రధాన ప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ సైతం అభ్యర్థి ఎంపిక మొదలుకొని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల వరకు అన్నింటిలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట అసెంబ్లీతో పాటు రైల్వే కోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. మిగిలిన 6 కూడా జనరల్ స్థానాలు. రాజంపేట పార్లమెంటు ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ కంచుకోట. తెలుగుదేశం పార్టీ కూడా ఈ పార్లమెంటు స్థానంలో 2 సార్లు గెలిచింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణ స్నేహితుడు సాయి ప్రతాప్ వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు మిథున్ రెడ్డి గెలిచారు. టీడీపీ మాత్రం ఈసారి రాజంపేట పార్లమెంటు గెలిచి ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నచందంగా పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని వ్యూహం రచిస్తోంది. గత కొంతకాలంగా టీడీపీ ఎంపీ అభ్యర్థిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. మొన్నటి వరకు పారిశ్రామికవేత్త గంటా నరహరి పేరు పరిశీలనలో ఉంది. గంటా నరహరి మాత్రం రాజంపేట అసెంబ్లీ వైపు మొగ్గు చూపారు. నరహరికి రాజకీయ నేపథ్యం లేకపోవడం, జిల్లాలో పెద్దగా అనుచరగణం లేకపోవడంతో బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన సుగవాసి సుబ్రహ్మణ్యం పేరు తెరపైకి వస్తోంది. రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేసిన సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈయనతో పాటు లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి పేరును కూడా టీడీపీ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీని బలంగా ఢీకొట్టడమే లక్ష్యంగా తమ అభ్యర్థిని టీడీపీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ అల్లుడు సాయి లోకేష్ సైతం బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సన్నాఫ్ సుగవాసి పాలకొండ్రాయుడు. ఈ పేరు ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో సంచలనం. తెలుగుదేశం పార్టీలో జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. రాజంపేట ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, అనుచరగణం కలిగిన పాలకొండ్రాయుడు కుమారుడు కావడం బాలసుబ్రహ్మణ్యానికి కలిసొచ్చే అంశం. పాలకొండ్రాయుడు 2 కుమారులు సుబ్రహ్మణ్యం, ప్రసాద్ బాబులు రాజకీయాల్లోనే ఉన్నారు. రాజకీయంగా పలుకుబడి, నియోజకవర్గంలో కార్యకర్తల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఈసారి రాజంపేట ఎంపీ బరిలో నిలిచి గెలిచి తీరాలని కసితో బాలసుబ్రహ్మణ్యం ఉన్నారట. గత ఎన్నికల్లో టీడీపీ తరపున రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఆదికేశవుల నాయుడు సతీమణి సత్యవతి పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలని చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని లక్ష్యంతో కార్యకర్తలను ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నారట. రాజంపేట, రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్లపై వ్యతిరేకత కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం 10కి 10 స్థానాల్లో ఓడిపోయింది. కార్యకర్తలను స్థానిక నేతలు పట్టించుకోకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని, మరోసారి ఇలాంటి పరిస్థితి వస్తే నష్టం కలిగించే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఆశావాహులు ఒకవైపు, నేతల ఆశయాలు మరోవైపు. ఈ మధ్యలో పార్టీల అంచనాలు ఇంకోవైపు. దీంతో రాజంపేట ఫైట్ రసవత్తరంగా మారింది.
1-2 నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే మిగతా స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజంపేటతో పాటు అన్ని అసెంబ్లీలో విజయం సాధించి మరోసారి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతుంటే ఫ్యాన్ పార్టీ స్పీడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేకులు వేయాలని టీడీపీ డిసైడ్ అయింది. మరి పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలనే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.